నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే షర్మిల గారు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఏపీలో ఒక పెద్ద రచ్చగా మారినటువంటి ఒక ఇన్సిడెంట్ చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అంటూనే ఒక పక్క, ఇంకొక పక్క వచ్చేసి టీడీపీ అండ్ వైసీపీ ఈ రెండు పార్టీలే దీనికి బీజం వేసాయని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. సో వాస్తవానికి షర్మిల గారి కామెంట్ని ఎలా చూడాలంటారు? వైసీపీ టీడీపీ ఈ సంస్కృతిని పెంచి పోషించాయి అన్నారు ఆవిడ. ఇక్కడ నాకు ఒక అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే వైసీపీ పెంచి పోషించింది అంటే అది సబబుగా ఉంటుంది. టీడీపీ పెంచి పోషించింది అనే ఒక స్టేట్మెంట్ ఆవిడ ఇవ్వడం అది అసమంజసం. దీనికి మనం అడిగేది ఏంటంటే ఆవిడ ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు మీరు తీసుకుంటే ఈ 43 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడైనా మహిళల్ని కించపరిచారా టీడీపీ వాళ్ళు? ఎప్పుడైనా ప్రతిపక్ష నేతల భార్యల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ ఎప్పుడైనా కించపరుస్తూ మాట్లాడారా? లేదు సాధారణ మహిళలనైనా, లేదు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరినైనా, ఎవరి భార్యలనైనా పిల్లలనైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అంటే కింద నుంచి పై వరకు కార్యకర్తల నుంచి పైనుండే ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరైనా కించపరిచారా? లేకపోతే వాళ్ళ క్యాబినెట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కించపరిచారా? అంటే మహిళా మంత్రులు ఎవరైనా కించపరిస్తే నిమ్మకు నీరెత్తినట్లు ఎప్పుడైనా ఉన్నారు? ఎందుకు అడుగుతున్నామంటేనండి, ఈ సంస్కృతి అనేది 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెంచి పోషించడం అయింది. సొంత చెల్లెల్ని ఆయన తిట్టించాడు దగ్గరుండి. సొంతంగా తనే ఆవిడ పచ్చచీర కట్టుకుని వెళ్తే కొడుకు పెళ్లి కోసం కార్డు ఇవ్వడానికి ఒక ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్తే, నా చెల్లెలు ప్రతిపక్ష నేత ఇంటికి పచ్చచీర కట్టుకుని వెళ్ళింది అంటే ఎవరిని ఇంప్రెస్ చేస్తానుకో, అదే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందో అంటే ఈవిడ ఏమైనా టీడీపీలో జాయిన్ అయిపోతుందని ఆయన అనుకున్నారా? అదేంటో మనకు అర్థం కాల. లేదు ఆ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈవిడ ఏమన్నా ప్రతిపక్షంతో కుమ్మకైతారని భయపడ్డా? అంటే నిజానిజాలు ఆవిడకి తెలుసు కాబట్టి, సునీత ద్వారా ఆవిడకి అన్నీ అవగతం అయ్యాయి కాబట్టి, అన్నగారి గురించి తెలుసు కాబట్టి ఆ విషయాలు ఒకవేళ చంద్రబాబు నాయుడికి చెప్పేస్తుందా, లేదు ఎవిడెన్స్లు ఏమైనా ఇచ్చేస్తుందా అని భయపడ్డారా ఆయన? మనకు తెలియదు. ఏది ఏమైనా వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక చెల్లెల గురించి ఒక పోస్ట్ పెడితే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే కాకుండా ఆవిడ అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదన్నట్టు మాట్లాడటం, ఇండైరెక్ట్గా ఇటు షర్మిలకి సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ తల్లిని అన్నట్టు. అంటే రాజశేఖర రెడ్డి ఆత్మ ఎంత ఘోషించుంటుందో మీరు ఆలోచించండి. దీనికి కౌంటర్గా ఆవిడ కేసు వేసిందా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వర్రా రవీందర్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేశారు తప్ప ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చారుగా. ఎవరైతే బూతులు మాట్లాడారో, ఎవరైతే ప్రతిపక్ష నేత భార్యని పిల్లల్ని కించపరుస్తూ మాట్లాడి, అంటే ఇంక మనం అంతకంటే మాట్లాడలేం, కించపరచడం అనే ఒక పదం వాడుతున్నాం అంతే, అంతకంటే నీచంగా వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎంజాయ్ చేశారా లేదా? ఇదే ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లుండి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడా లేదా? అదేదో చాలా ఘనకార్యం అనుకున్నాడా లేదా? మీకు గుర్తుంటే డిఎంకే వాళ్ళు ఎప్పుడైతే జయలలిత చీర దురైమురుగన్ లాగాడో నిండు సభలో, ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్టే. అదేవిధంగా ఈ సభలో వైసీపీ వాళ్ళందరూ తప్పు చేసినట్టే. ఎందుకంటే ఈ రకంగా తిట్టడం అనే సంప్రదాయాన్ని పెంచి పోషించింది, అసలు ఈ సంప్రదాయాన్ని ఒక సభకి పరిచయం చేసింది ముందుగా వైసీపీని. కాబట్టి ఈరోజు షర్మిల గారు వైసీపీని అనడం సబబు, కానీ తెలుగుదేశం పార్టీని అనడం అనేది చాలా తప్పు. అది మనం చూసుకుంటే టీడీపీ పార్టీ నుంచి కిరణ్ ఒక ఏమంటారు, ఒక మంచి సానుభూతిపరుడు మాత్రమే తప్ప ఎటువంటి పదవులు అలంకరించలేదు. కానీ అక్కడ సీఎం స్థాయిలో గతంలో చూసుకుంటే 2019 24 దాకా గతంలో చూసుకుంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ భార్యల గురించి స్కూల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రాంలో చిన్న పిల్లల ముందు మాట్లాడాడు. ఇవే కాకుండా ఇప్పటికీ కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి ఒక రాప్తాడు వేదిక కూడా పోలీసులు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మహిళా పోలీసులు దాదాపు 5,000 మంది ఉన్నారు. సో మహిళలకు ఆయన ఏం గౌరవం ఇచ్చినట్టు? అది కాకుండా ఎప్పుడూ కూడా
తల్లి మీద జరిగినటువంటి ఒక వ్యాఖ్యలపైన కానీ చెల్లి మీద జరిగిన వ్యాఖ్యల గురించి కానీ ఎప్పుడు కూడా వైసీపీ ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళ హయాంలో ఉన్నారు కాబట్టి. సో ఉన్నటువంటి ఒక ఏదైతే టీడీపీ సానుభూతి పరుడు ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా వైసీపీ ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చిందా? లేదు. వైసీపీ కంప్లైంట్ ఇవ్వకముందే పోలీస్ డిపార్ట్మెంటే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అరెస్ట్ చేసింది. అరెస్ట్ కాకముందే కిరణ్ ఒక క్షమాపణ వీడియో కూడా చెప్పాడు. నా తప్పు అయిపోయింది, నేను ఇలా చేయకూడదు, క్షణికావేశంలో చేశానని చెప్పేసి అన్నారు. వైసీపీ నేతలు ఎవరైనా సరే ఇప్పటిదాకా క్షమాపణ చెప్పారా? ఎందుకని చెప్పి కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక షర్మిల గారు ఎందుకని వైసీపీ నేతల్ని ఇంత అడగడం లేదంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ళు ఇంచుమించు 3 సంవత్సరాలు అయింది వాళ్ళు బూతులు మాట్లాడి. అంటే ఈ కార్యకర్తలు అంటే తెలుగుదేశానికి సంబంధించి సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళల్లో కూడా ఆ క్రోధం ఉంటుందిగా, బాధ, ఆవేశం, ఆవేదన అన్నీ ఉంటాయిగా. ఆ ఆవేదనలో నిన్న కిరణ్ మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడింది మనం తప్పని దేవన్నే చెప్పాం, మనం ఏం సమర్థించట్లేదు అతన్ని. అంటే ఆ వేదనతోటి అతను మాట్లాడి ఉండొచ్చు అంటున్నాం అంతవరకు. ఇప్పుడు అటువంటి కిరణ్ని మీరు ఉరి తీయమని అడిగారు. ఇవాళ షర్మిల గారు ఆవిడ డిమాండ్ చేశారు ఇలాంటి వ్యక్తిని ఉరి తీయాలి అని. అతని గురించి మనకి తెలుసుకోవాలిగా ముందు, అసలు అతను ఎవడు ఏంటి, అతను ఒక సాధారణ వ్యక్తి, పోనీ డబ్బుందా అతనికి, అది లేదు, పోనీ పార్టీ అతనికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా, అది లేదు, అతను తప్పు చేయగానే క్షమాపణ చెప్పినా తీసుకెళ్ళి జైల్లో వేసింది ఈ పార్టీ టీడీపీ. అంటే టీడీపీ అనేది ఒక నిబద్ధత గల పార్టీ అనే దానికి మనం ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఇదే వైసీపీ మీరు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి ఒక చెల్లెల గురించి మాట్లాడినప్పుడు, లేదు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేత కానీ, అంటే అప్పుడు జనసేన పార్టీ అధినేతకి సంబంధించి ఒక వాళ్ళ భార్యల గురించి కావచ్చు, ఇవన్నీ ప్రతి సభలోనూ మాట్లాడుతూ, ముఖ్యంగా ఒక స్కూల్ పిల్లలది ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ పిల్లల ముందు ఇది మాట్లాడడాన్ని మరి షర్మిల గారు విని చూసి ఎలా ఊరుకున్నారు? మరి అప్పుడు అన్నగారిని ఉరి తీయమని ఎందుకు డిమాండ్ చేయలేదు? మరి ఒక ప్రతిపక్ష నేత భార్యను గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ఆవిడ ఈ రోజు వరకు ఎందుకు డిమాండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని ఉరి తీయండి, ఆ మాట్లాడిన వాడిని ఉరి తీయండి అని? మరి ఎందుకు అడగలేదు? తను మాట్లాడుతుంది ఏంటి అంటే, కేసు నేను ఏపీలో పెడితే తీసుకోవట్లేదు కాబట్టి తెలంగాణలో పెట్టానని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణలో తన పైన జరిగినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, లేదా తల్లి విజయలక్ష్మి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వీటిపైన కేసు పెట్టేప్పుడు ఇప్పుడు ఆ కేసు ఏ దశలో ఉంది అన్నది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే లాలూచి ఏమైనా పడ్డారా అన్న చెల్లెల్లో అన్నట్టు కొంత వస్తుంది. సో మొత్తాన్ని కేసు ఇప్పుడు ఎక్కడుందో కూడా ఎలాంటి పరిస్థితిలో ఉందో చెప్పాల్సిన అవసరం ఉందంటారా షర్మిల గారు? ఖచ్చితంగా ఉంది. ఒక మహిళగా నన్ను కించపరిచిన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ వేదన ఏంటో నాకు తెలుసు అని ఆవిడ అన్నారు. అంతవరకు మనం ఆవిడని సమర్థిస్తాం, అంతవరకు ఆవిడకి మనం మన సపోర్ట్ కూడా ఇస్తాం. కానీ కిరణ్ని ఉరి తీయాలి అని అడిగిన పెద్ద మనిషి ఆవిడ, ఒక కాంగ్రెస్ మహిళా నేత ఆవిడ, మరి అన్నగారిని ఉరి తీయమని ఎందుకు అడగలేదు? ఇప్పుడు మళ్ళీ అదే అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఆ రోజు బూతులు ఎవడైతే మాట్లాడాడో అతన్ని ఎందుకు మీరు ఉరి తీయమని అడగలేదు? ఆ తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది బూతులు మాట్లాడారు, మరి వాళ్ళందరినీ అనాలి కదా, ఆడవాళ్ళని కించపరిచిన వాళ్ళని. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు అన్నట్టుగా ఇవాళ ఆవిడ కేసులు ఏమయ్యాయి? ఓకే, ఆంధ్ర పోలీసులు తీసుకోలేదయ్యా అనుకుందాము, మరి మీరు తెలంగాణలో పెట్టారు, అప్పుడంటే బీఆర్ఎస్ ఉంది, 14 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీ ప్రభుత్వమేగా ఉంది. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ కేసు గురించి మీరు ఎందుకు కనుక్కోవట్లేదు? మరి కేసు ఈ పార్టీకి ఒక ముగింపుకి వచ్చేయాలి కదా, వచ్చేయాలా లేదా? ఈ పార్టీకి ఎప్పుడో అది తేలిపోయి ఆ శిక్ష పడాలి కదా, నీ అన్నగారికో మరొకళ్ళకో శిక్ష పడాలిగా. ఖచ్చితంగా నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినట్టుకు ఒక సంవత్సరం అటు ఇటో జరిగింది, ఆ కేసు అంతే మరుగున పడుతుంది, ఈ కేసు కూడా అంతే మరుగున పడుతుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అదే జరుగుతోందండి. ఇంకొకటండి, ఇప్పుడు షర్మిల గారు మాట్లాడారు బాగుంది, కానీ కిరణ్ని ఉరి తీయమండం అనేది మాత్రం చాలా అది బాధాకరమైన అంశం. మరి కిరణ్నే ఉరి తీయమని చెప్పేసి అన్నటువంటి ఒక షర్మిల గారి వ్యాఖ్యలు వింటుంటే వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, చేసిన చేష్టలు అంటే న్యూడ్ కాల్స్ కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మరి వాళ్ళని ఏం చేయాలని చెప్పేసి అంటారు? అది ఆవిడే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఈ శిక్షాస్మృతిని ఆవిడ అమలు చేయాలని చెప్పారు కాబట్టి, మరి వాళ్ళకి ఎటువంటి శిక్షాస్మృతులు అమలు చేయాలి? ఫస్ట్ వాళ్ళ అన్న దగ్గర నుంచి తీసుకుని కింది స్థాయి వరకు అది మరి గరుడ పురాణానికి సంబంధించి ఆవిడ అమలు చేయమంటుందా, మరి లేదు ఆవిడ న్యాయస్థానాల పరిధిలో జరిగేలాగా ఆవిడ చెప్తారా అనేది ఆవిడ చెప్పాలి. ఏది ఏమైనా
ఇప్పుడు ఆవిడకి బాధ ఏంటో తెలుసు, ఒక మహిళగా మనం ఏం కాదని అంటలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆవిడ ఏమన్నా లాలూచి పడ్డారా అన్నగారితో, అందుకని ఈ కేసు విషయం బయటికి రావట్లేదా అని. అది కూడా షర్మిలే చెప్పాలి మనకి, ఎందుకంటే ఈ విషయం మనకి తెలీదు. నేను అక్కడ కేసు పెడితే తీసుకోలేదు, తెలంగాణలో పెట్టాను అన్నప్పుడు 14 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక బ్రదర్ లాగానే మీకు, కాబట్టి వారిని అడిగితే వారు చేస్తారు. కానీ మీరు ఎందుకు దాని మీద అసలు దృష్టి పెట్టట్లేదు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దగా అక్కడ బిజీగా ఏం లేదు ఆంధ్రాలో చెప్పాలంటే, ఎందుకంటే ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుని వెళ్తున్నారు. ఆవిడ అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఆవిడ చాలా సందర్భాల్లో చాలా చక్కగా మాట్లాడారు, మనం అప్రిషియేట్ కూడా చేసాం. ఇటీవలి కాలంలో కూడా చాలా నిర్భయంగా చాలా చక్కగా షర్మిల గారు మాట్లాడుతున్నారు అని మనం 4 రోజుల క్రితమే మనందరం మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తాం, ఒప్పు మాట్లాడితే ఒప్పు మాట్లాడారని చెప్తాం. తప్పు ఒప్పులు నిర్ణయించేది మనం కాదు, ప్రజలు. కాబట్టి ఇవాళ మీరు ఒక సానుభూతి పరుని ఉరి తీయాలి అని అన్నారు కాబట్టి అది ఒక బాధాకరమైన విషయం ఆ మాట అనడం అనేది. కాబట్టి ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడుగుతామండి, మీరు ఆన్సర్ చెప్పాలి షర్మిల గారు. మీరు మీ మాటను వెనక్కి తీసుకుంటూ మీ అన్నగారికి కావచ్చు, లేకపోతే మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడి, మిమ్మల్ని గురించి కించపరుస్తూ పోస్టులు పెట్టి, మిమ్మల్ని గురించి కించపరుస్తూ మాట్లాడి, చాలా మహిళా నేతలు కూడా ఉన్నారు వైసీపీలో. ముందు రవీంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏ శిక్షలు వేయాలో మీరు రేపు ఒక అదే కాకుండా మనం చూసుకుంటే భువనేశ్వరమ్మ గారి గురించి కావచ్చు, బ్రాహ్మణి గారి గురించి కావచ్చు, టీడీపీలోకి సంబంధించినటువంటి మహిళా నేతల గురించి కూడా వాళ్ళు మార్ఫింగ్లు చేసి చాలా మనం చూడడానికి కూడా వికృతంగా ఉన్నటువంటి ఒక చూసాం. సో వాళ్ళందరికీ కూడా ఎలాంటి శిక్షలు పడాలి? మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎవరైతే మార్ఫింగ్లు చేశారో, అంటే ఎస్పెషల్లీ మహిళలని కించపరుస్తూ అసభ్యంగా పోస్టులు పెట్టినా వాళ్ళందరికీ కూడా ఏ శిక్షలు వేయాలో రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారు చెప్పాలని మనం కోరుకుంటున్నామండి. ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం చెప్పాలంటే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా షర్మిల గారు తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఉరి అన్నంత పెద్ద మాటలు కాకుండా, అది కాకుండా సరే దీనికి సంబంధించి ఏదైతే మాటలు మాట్లాడారో వైసీపీ నేతలు ఎవరైతున్నారో తన అన్న దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల దాకా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి శిక్షలు వేయాలో కూడా చెప్పాలని చెప్పి అయితే చూద్దాం. మొత్తానికి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.